హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ విధంగా వెళ్తూ ఉంటాయి, ఎందులోకి వెళ్తూ ఉంటాయి? అండ్ రీసెంట్గా థిమాటిక్ ఫండ్స్ అనేవి చూసుకున్నట్లయితే బాగా ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. దాని ఓరియంటెడ్గానే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనేది అబ్జర్వ్ చేశారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? బేసికల్గా థిమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా వెరీ షార్ట్ టర్మ్ బేసిస్ అండి. మీరు ఇన్ టైంలో కనుక ఎగ్జిట్ కాకపోతే ఎఫెక్ట్ చాలా వరస్ట్గా ఉంటుంది అనమాట. బట్ ఎక్కువ అమౌంట్ వచ్చేది కూడా అదే. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 yearలో ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అంటే, అండ్ పిఎస్యు ఫండ్స్ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, ఈ రెండు కూడా ఆల్మోస్ట్ 80 to 90% ఇచ్చినాయి రిటర్న్స్. అంటే నిఫ్టీ ఏమో 22% ఇచ్చేస్తే ఇవేమో 80-90 వచ్చేసింది అనమాట. అలాగే రియల్ ఎస్టేట్ అంటే డైరెక్ట్గా లేదు, బట్ ఇండెక్స్ ఫండ్ ఫార్మేట్లో ఉంది, ఆల్మోస్ట్ 110% వచ్చింది అనమాట. సో ఇలా సింగిల్ థీమ్లో, సింగిల్ సెక్టర్ కానీ సింగిల్ థీమ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే న్యాచురల్గా చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అండ్ ఒకసారి థీమ్ కనుక అవుట్డేట్ అయిపోతే అంతే దారుణమైన ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అందుకని థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ అందరికీ సూట్ అవ్వవు. ఎవరైతే కొంచెం నాలెడ్జ్ ఉండి ట్రాక్ చేస్తూ ఉంటారో వాళ్ళకే సూట్ అవుతాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ అంటే, టూ మచ్ మనీ ఆ ఇయర్లో చేజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ మంత్ జూన్లో 40,000 కోట్ల మనీ వచ్చిందండి మ్యూచువల్ ఫండ్స్లోకి. 40,000 ఇండియాలో ఫస్ట్ టైం 1 monthలోనే అంత అమౌంట్ అనమాట. 2018లో అది సంవత్సరం పట్టేది అంత అమౌంట్ అవడానికి మ్యూచువల్ ఫండ్స్కి 2018లో. ఇప్పుడు 24లో 1 monthకి 40,000 వచ్చింది. అండ్ ఎస్ఐపి రూపంలో 21,000 crores వచ్చింది ఎస్ఐపి రూపంలో. అండ్ బల్క్ అమౌంట్లో వచ్చింది మిగతా రెస్ట్ ఆఫ్ ది మనీ. మొత్తం మీద 40,000 కోట్లు మనీ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేసింది అనమాట జూన్ మంత్లో. ఇంత పెద్ద మనీ వచ్చింది. వరి ఏంటంటే అంత థీమాటిక్ వెళ్ళిపోతుంది ఎక్కువ మెజారిటీ మనీ. అంటే మీరు థీమాటిక్ కనుక ఫండ్స్ కనుక చూసుకుంటే జనవరిలో అనమాట 4,500 కోట్లు, ఫిబ్రవరిలో 11,000 కోట్లు వచ్చినాయి 1 monthలోనే. అంటే మార్చి మంత్లో 8,000 కోట్లు వచ్చినాయి, ఏప్రిల్లో 5,000 కోట్లు వచ్చినాయి, మే మంత్లో 19,000 crores వచ్చినాయి, అండ్ జూన్లో 22,000 కోట్లు వచ్చినాయి ఒక థీమాటిక్కే. ఎందుకంటే కొత్త కొత్త థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ లాంచ్ అవుతున్నాయి, అందుకని అమౌంట్ అంతా దానిగా వస్తుంది. థీమాటిక్ ఫండ్స్లో వస్తే ఏం జరుగుతుంది అంటే, డిఎస్పి వాళ్ళు టైగర్ మ్యూచువల్ ఫండ్స్ లాంచ్ చేశారు. అంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిఫార్మ్స్ ఫండ్ అనమాట అది. అంటే 2007లో అది వన్ ఆఫ్ ది స్టార్ పర్ఫార్మర్. 2007 గుర్తున్న వాళ్ళకి. 2003 నుంచి 2008 వరకు ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ నడిచింది అనమాట. ఆ టైంలో ఐవీఆర్ ఇన్ఫ్రా కావచ్చు, గాయత్రి ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అన్ని ఇట్స్ రాకింగ్ అనమాట. ఆ టైంలో బీభత్సన పీక్ లెవెల్లో ఉంది పర్ఫార్మెన్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ప్రతిసారి ఏదైతే పీక్ పర్ఫార్మెన్స్లో ఉంటుందో దాదే లాంచ్ చేస్తుంటారు. అంటే దాంట్లో చాలా లేట్గా లాంచ్ చేస్తారు. ఏదైనా ఒక థీమ్ హాట్ కాబోతుంది అంటే ముందు పెట్టుకుంటే అర్థం ఉంది, కానీ హాట్ అయిన తర్వాత పెడితే ఓవర్ వాల్యుయేషన్కి వెళ్ళిపోతాయి కదా, అదంత మంచిదేం కాదనమాట. అంటే 2007లో అయితే ఇది హైయెస్ట్ రిటర్న్స్ ఏది డిఎస్పి టైగర్ ఫండ్. ఆ 2008లో రిసెషన్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి డౌన్ఫాల్ అనేది చూడడం, తిరిగి ఆ రేట్ రావడానికి 2020 అంటే 2007లో ఉన్న ప్రైస్ తిరిగి రావడానికి 2020 పట్టింది. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఊహించుకోండి మీరు. 0 రిటర్న్స్ అన్ని సంవత్సరాల్లో. అది కూడా నన్ను అదే డిఎస్పీ నుంచి చిన్నోళ్ళేం కాదు. అంటే ఈవెన్ మ్యూచువల్ ఫండ్ లో ఉన్న వాళ్ళైనా సరే అంత ఓపిక్గా అన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం కూడా జరగని, హైలీ ఇంపాసిబుల్. అది హైలీ ఇంపాసిబుల్. మనం అనుకుంటాం మ్యూచువల్ ఫండ్ లో సేఫ్టీ అనుకుంటాం, బట్ థీమాటిక్ లో అంత ఈజీ ఏం కాదు. అందుకని థీమ్ ఎప్పుడు చాలా లిబరల్గా ఉంచాలి తప్ప ఒక థీమ్ మీద టూ మచ్ కార్నర్ చేసుకున్నట్టు ఉండకూడదు. సపోజ్ మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఒక 10 లక్షలు ఉందనుకోండి, 1,00,000 2 లక్షలు థీమాటిక్లో పెడితే అర్థం ఉంది, కానీ టోటల్ మనీ తీసుకెళ్ళి పెట్టకూడదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈ జూన్లో వచ్చిన టోటల్ 40,000 కోట్లలో 22,000 కోట్లు అచ్చం థీమాటిక్ అండి. ఇది డిఫెన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇన్ఫ్రా అయి ఉండొచ్చు, లేదా పిఎస్ అయి ఉండొచ్చు, అచ్చం థీమాటిక్గా అవుతుంది. అంటే టోటల్ మనీలో more than 50% అంటే చాలా దూరం పోతుంది అది అనమాట. అది అందుకని ఇది అందరికీ పనికిరాదు ఇది. అండ్ అన్నిటికన్నా ఇంకా వెరైటీ ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ నెగిటివ్కి వెళ్ళిపోయిందండి. ఎవ్రీ మంత్ అది నెగిటివ్కి వెళ్ళిపోతూ ఉంది. బహుశా కొత్త ట్యాక్స్ రిజంలో దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఎవరు నమ్ముతున్నారేమో. ఓకే, రెండోది ఫోకస్ ఫండ్స్ తగ్గిపోయినాయి, డివిడెండ్ ఇచ్చే ఫండ్స్ తగ్గిపోతున్నాయి, అండ్ ఈవెన్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ సైజు తగ్గిపోతుంది. ఓకే, అంటే మనీ అంతా కూడా లేదు, దీనికే చేంజ్ అవుతుంది సెక్టార్ ఓరియంటెడ్ ఫండ్స్ అనేది. అది టూ మచ్ మంచిది కాదు. ఎవరన్నా సెక్టార్ గురించి ఆలోచించేప్పుడు, సెక్టార్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒకసారి డిఎస్పి టైగర్ ఫండ్ గురించి గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు అది ఎంత పెయినో మీకు అర్థం అవుతుంది. 2003 నుంచి అండ్ 2007 వరకు అది స్టార్ పర్ఫార్మర్.
2007 తర్వాత గాయమైపోయింది. 2020 వరకు కూడా 2020కి తిరిగి రాలేదనమాట. అందుకు థీమాటిక్ ఎప్పుడు చాలా పెయిన్ మిగిలిస్తుంది లాంగ్ టర్మ్లో ఉంటే. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఫండమెంటల్ ఎంత టాలెంట్ ఉన్నా సరే నువ్వు ఒక థీమ్లో రిస్ట్రిక్ట్ చేసావు, వేరే దాంట్లో పెట్టనీయకుండా. అందుకని థీమ్ హార్ట్ ఉన్నంత ఓకే, ఒక్కసారి అది డల్ అయింది అనుకోండి అది కష్టం అనమాట. అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు హార్ట్ అయితే ఉండొచ్చు, బట్ ఫ్యూచర్లో హార్ట్ ఉండదంటే మీరు ట్రాక్ చేస్తే కూర్చోవాలి దాన్ని. అందుకని ఈ థీమ్కి సంబంధించిన అన్ని కూడా ETF ఇండెక్స్ ఫండ్ ఫార్మేట్లో కొనుక్కోవచ్చు, మనం ట్రాక్ చేసుకోవచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు థీమ్ లిబరల్గా ఉంచండి, లైక్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్. ఇలా లిబరల్గా ఉంచితే ఏమవుతుందంటే అంటే ఫండ్ మేనేజర్ చూసుకుంటారు. ఓవర్ వాల్యుయేషన్ వస్తే దాన్ని క్లోజ్ చేయటాలు, అండర్ వాల్యుయేషన్ ఉంటే కొంటాలు, ఏ థీమ్ హార్ట్ దాన్ని మూవ్ చేయటాలు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఈ పని మనం మాన్యువల్ చేసుకోవాలి. ఈ థీమాటిక్ చేసినప్పుడు థీమాటిక్లో ఒకదాన్ని రిస్ట్రిక్ట్ చేయడం అంత ఈజీగా అంత మంచిదేం కాదు. అండ్ లాస్ట్ 20 years చూసుకుంటే ఎప్పుడు కూడా ఒక సంవత్సరం హార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు హార్ట్ లేదు. జనరల్ థీమాటిక్ ఉండే విధానమే అలా ఉంటుంది. సైకిల్ అంటే ఎప్పుడు ప్రతి సెక్టర్ రొటేట్ అవుతా పోతుంటే ఆ రొటేషన్లో మళ్ళీ వచ్చిన సెక్టర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాదు. బ్యాక్ నిఫ్టీ ఒకసారి అలా వస్తూ ఉంటుంది అనమాట. అందుకని హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే లాంగ్ టర్మ్ పాయింట్ లో చాలా పెయిన్ మిగిలిస్తాయి అనమాట. అందుకని థీమాటిక్కి ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు. టోటల్ మన దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో 10 to 20% ఓకే, బట్ దాని మీదే మొత్తం డబ్బులు పెడితే మాత్రం ఒకసారి DSP టైగర్ ఫండ్లో ఏం జరిగిందో చూసుకోండి, అది చాలా పెయిన్గా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఇండెక్స్ ఫండ్స్లోకి వెళ్ళిపోవడం ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంటుంది. ఏదన్నా కావచ్చు, ఒక థీమ్ ఎప్పుడు లిబరల్గా ఉంచండి, అదేనే ఉంటుంది. లాంగ్ టర్మ్ ఉంచాలా, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, డివిడెండ్ ఈల్డ్, వాల్యూ, ఇలా నువ్వు ఒక థీమ్లో పెడతలా, ఒక ఫండమెంటల్ ఫ్యాక్టర్లో పెడుతున్నావు లేదా సైజ్ వైజ్గా పెడుతున్నావు అంతే. పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని అట్లా కూడా డిఫరెన్షియేషన్ చూపించారు. అవును, ఈ మధ్య కాలంలో అన్ని ఏంటంటే చేంజ్ అవుతా ఉంది. రైల్వే థీమ్ చేంజ్ అవుతా ఉంది, ఇవన్నీ కూడా చేంజ్ అవుతా ఉంది అనమాట. ఇది ఎంతకాలం చేంజ్ అవుతుంది అంటే ఎండ్ ఆఫ్ ది డే కంపెనీ గ్రోత్ని బట్టే కదా. ఎక్సెస్ గ్రోత్ ఎప్పుడు మంచిది కాదనమాట. యాక్చువల్లీ టూ మచ్ బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు కనపడే సింటమ్స్ అనమాట ఇవన్నీ. ఈసారి ఈ థీమాటిక్లో కనపడుతుంది. అండ్ పర్టికులర్గా ఏంటంటే అంటే PSU కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, లేదా డిఫెన్స్ సంబంధించినట్టు అట్లా ఎక్కువ కనపడుతుంది. ఈ టైప్ ఒకటి ఎక్కువ కనపడుతుంది. ఇది ఎంత అంటే మొన్న రీసెంట్గా ఇండెక్స్ ఫండ్ లాంచ్ చేశారు మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు, ఇండెక్స్ ఫండ్ అని చెప్పేసి 1700 కోట్లు వచ్చింది ఆ ఫండ్ లోకి. ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక ఇండెక్స్ ఫండ్ లోకి అంత అమౌంట్ రావటం అనేది, అది కూడా పీక్ లెవెల్లో. ఇంకొకళ్ళేమో HDFC ఇండెక్స్ డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్ ఉంది, వాళ్ళు అసలు ఆపేశారు కొత్త తీసుకోవటం, మనని ఓవర్ వాల్యుయేషన్ వెళ్ళిపోతున్నాయి స్టాక్స్ అని చెప్పేసి వాళ్ళు తీసుకోవటం మానేశారు. ఒక టైంలో వాళ్ళు మానేస్తే ఆ డబ్బంతా నీకు దీనికి వస్తుంది అనమాట. అందుకని థీమాటిక్ ఎప్పుడు కూడా లేదు, ఓవర్ వాల్యుయేషన్ తీసుకోవటం అంత మంచిదేం కాదు. బెటర్ టు గో ఫర్ సైజ్ వైజ్ చాలా ఈజీ అనమాట దాన్ని హ్యాండిల్ చేయటం. అందుకని స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, వాల్యూ, డివిడెండ్ ఈల్డ్, ఇలా లిబరల్గా వెళ్ళండి. ఒక థీమాటిక్ వేస్తే ఎక్కువ వస్తుంది కదా షార్ట్ టర్మ్లో అని చెప్పేసి దాన్ని లాంగ్ టర్మ్లో ఉంచుకుంటే కనుక లాట్ ఆఫ్ పెయిన్ మిగులుద్ది అనమాట. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ దీన్ని చేసే విధానం కూడా తగ్గించుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లో ఎక్కువ థీమ్స్ మన జనరల్ దాంట్లో పెట్టాలి. డైవర్సిఫికేషన్ అనేది ఎప్పటికైనా మంచిది మ్యూచువల్ ఫండ్లో కూడా. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.